హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మీరు అందరూ బాగుండాలని దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇప్పుడు మనం వీడియో అయితే స్టార్ట్ చేస్తున్నాను. ఇక మార్నింగ్ వచ్చేసరికి నేను లైవ్ పెట్టాను. ఇంట్లో అదే వంటగది కిచెన్ అయితే క్లీన్ చేశాను. అప్పుడు లైవ్ పెట్టాను. ఇంకా ఈలోపు తిని వచ్చేసింది, 10 అయింది. భార్గవి వచ్చిందన్నమాట. నిన్న అంబ్రిల్లా ఫ్రాక్ అయితే కటింగ్ చేసాం కదా ఫ్రెండ్స్. ఈరోజు అయితే స్టిచ్చింగ్ చేసింది, చాలా బాగా కుట్టింది. వీడియోలో చూపిస్తుంది చూడండి, తను కుడుతుంది, నేనైతే చూపిస్తాను. నెక్స్ట్ ఈరోజు నేను చికెన్ అయితే వండాను, టమాటా రసం చేశాను, మధ్యాహ్నం ఎగ్ రైస్ వండాను. అన్నీ ఈ వీడియోలోనే వస్తాయి ఫ్రెండ్స్. ఇంకా మనకి గూగుల్ నుంచి పిన్ అయితే వచ్చేసింది, అందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. ఇక నేనైతే ఇక పోస్ట్ ఆఫీస్ వాళ్ళు ఫోన్ చేశారు మా ఊరు వచ్చి. అది వస్తుందా, పోస్ట్ ఆఫీస్కి వెళ్ళాలా, పిన్ ఎక్కడ వస్తుంది అనేది కూడా నాకు ఫస్ట్ అయితే తెలీదు. ఇంకొచ్చేసరికి వాళ్ళు మా ఊరు వచ్చింది, ఫోన్ చేశారు. అక్కడ మా చుట్టాల ఆవిడకి ఏమో ఇచ్చేయమని చెప్పనమాట. సో వాళ్ళకైతే ఇచ్చేసి వాళ్ళు సంతకం పెట్టించుకొని వాళ్ళకైతే ఇచ్చేసారు. ఇంకా వాళ్ళు ఇచ్చేసి అరగంటకే నేను వెళ్ళిపోయాను. ఎంత బేగ వచ్చేసావమ్మా అనేసి అడిగింది తను వచ్చేసరికి, ఆ వదిన అయితే. సో ఎంత బేగ వచ్చేసావు అనేసి అడిగింది అన్నమాట. సో నేనైతే దీని గురించి నేను వెయిట్ చేస్తున్నాను అని చెప్పాను. సో మనకైతే గూగుల్ పిన్ అయితే వచ్చిందన్నమాట. నాకు చాలా ఆనందంగా ఉండి షార్ట్ వీడియోలు అయితే మీకు పెట్టాను ఫ్రెండ్స్. ఇంకొచ్చేసరికి ఫ్రంట్లోనైతే ఇలా హోల్ పెట్టి కుట్టమని చెప్పాను. చిన్నది హోల్ పెట్టి ఇచ్చాను, పైవైపు కుట్టి లోపటి వైపు తిరగేయమని చెప్పాను. ఫ్రంట్లో బాగుంటుంది అలాగైతే కొంచెం అని చెప్పానమాట. ఫ్రంట్ వైపు ఇది రౌండ్ అయితే పెట్టుకుంది. సో ఫ్రిల్స్ అయితే పెట్టలేదు, డాట్స్ అయితే ఇచ్చేసింది. ఇంకా హ్యాండ్స్ అయితే అంబ్రెల్లా పెట్టుకున్నది. కిందన కూడా నిన్న కటింగ్ చేసాం కదా ఫ్రెండ్స్. మేము వీడియో చూడకపోతే నిన్న వీడియో చూడండి, ఉంటుంది. సో ఇప్పుడు వచ్చేసరికి ఇక్కడ ఇచ్చి చిన్న చిన్న కటింగ్లు పెట్టి చుట్టూరు లోపలికి ఫోల్డ్ చేసి మనం చెప్తున్నాను. కొంచెం లైనింగ్ ఉంచుకున్న బాగుండేది, అక్కడ సైడ్లు కొట్టలేదు, కొంచెమే తీసుకుంది. క్లాత్ అయితే ఫస్ట్ పెట్టినప్పుడు ఎక్కువే పెట్టింది. కొత్త వాళ్ళు కదా, ఫస్ట్ అలాగే ఉంటుందిలేండి. కుట్టినప్పుడు రెండోసారి అయితే సెట్ అయిపోద్ది ఏమైనా. కానీ ఫ్రాక్ అయితే నిన్న కొంచెం కుట్టిందన్నమాట, అతికిందని. ఇంకా ఈరోజు మిగతా ఉన్నవన్నీ ఇదిగోండి అంబ్రిల్లా అయితే హ్యాండ్స్కి పెట్టింది. బ్యాక్ సైడ్ అయితే డైమండ్ లెక్క కట్ చేసాము, అది వచ్చేసరికి అలాగ వచ్చిందన్నమాట తనకి. అక్కడ కొంచెం షేప్ లాగా కింద వైపు రౌండ్ లాగా వచ్చింది, కొంచెం షేప్ అయితే నీట్గా రాలేదు. ఇక పైన వచ్చేసరికి అలా కుడుతుంది. కుట్టినీళ్ళండి, కొత్త అమ్మాయి కదా, ఫస్ట్ టైం కుట్టింది, రెండోసారి అలా రాదు ఎవరికిను. సో బాగా కుడుతున్నారు నా దగ్గరకు వచ్చిన అమ్మాయిలందరూ. అయితే వచ్చేసరికి నేనైతే మార్నింగ్ ఇంట్లోనైతే కిచెన్ అయితే మొత్తం అంతా క్లీన్ చేసుకున్నాను ఫ్రెండ్స్. అన్నీ తోమేసుకొని గ్యాస్ అన్నీ క్లీన్ చేసుకున్నాను. అప్పుడే లైవ్ పెట్టాను. 1 అవర్ ఉంచనమాట లైవ్ కూడా. చాలామంది సపోర్ట్ చేస్తున్నారు మనకు లైవ్లో కూడా, వాళ్ళకి కూడా అందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఇక వచ్చేసరికి మనకు గూగుల్ పిన్ వచ్చిందని చెప్పాను కదా, నాకైతే పట్టలేని ఆనందం వచ్చింది. అంటే నేను ఎక్కువేం పెద్దేం చదువుకోలేదు, నాకు వచ్చిన ఎడ్యుకేషన్ ఏమీ అంతేం లేదన్నమాట. సో అయినా సరే నేను యూట్యూబ్ నడుపుకొని మా పిల్లల్ని ఇలాగా టైలరింగ్ చేసుకొని పిల్లల్నేమో పోషించుకుంటున్నాను అనమాట. సో ఇటువైపు అయితే కుట్టింది కదా, అటువైపు కూడా కుడుతుంది ఫ్రెండ్స్. మధ్య నుంచి కుట్టమని చెప్పాను. ఫస్ట్ చిన్నది 2 రెక్కలు ఇచ్చాము దీనికి. ఫస్ట్ చిన్నది పెట్టమన్నాను, తర్వాత పెద్దది పెట్టి కుట్టమని చెప్పాను, అటువైపు ఇటువైపు. ఇంకొచ్చేసరికి చెప్పాను కదా ఫ్రెండ్స్, నేను చాలా కష్టపడుతున్నాను, కష్టాల్లోనే ఉన్నాను అనమాట. సో కష్టపడుతూనే ఉంటాను, వీడియోస్ కూడా తీస్తాను, సపోర్ట్ చేయండి. నన్ను ఎంతగానో ముందు ఆదరించినందుకు మీకు చాలా కృతజ్ఞతలు. నేను ఇంతకుముందు కూడాను చెప్పాను కదా, అంటే అంతకుముందు వీడియోల్లో చెప్పాను. 1 ఇయర్ బ్యాక్ అప్పుడు నేను వేరేవి కంటెంట్ పెట్టానమాట, ఇందులోనే టైలరింగ్ కాకుండా. అంటే బ్యూటీ టిప్స్ పెట్టేదాన్ని ఫస్ట్. అప్పుడు నాకు అంతేం సక్సెస్ రాలేదు, అది 2 ఇయర్స్ అయిపోయింది. సో ఇప్పుడు వచ్చేసరికి మళ్ళీ 1 ఇయర్ బ్యాక్ పెట్టాను. ఈ టైలరింగ్ వీడియోలు పెట్టిన కాంచి సక్సెస్ అయ్యాను.
సో అనుకోకుండా స్టార్ట్ చేశాను అనమాట. అలాగా అలాగైతే ఒక 4 నెలల కల్లా మనకి మానిటైజేషన్ అయిపోయింది. చేశారు మా తమ్ముడు. సో మా తమ్ముడే చూసుకుంటాడు అన్నీను. ఇంకా నాకైతే తెలీదు, ఇవన్నీ యాడ్ చేయడం గట్రా తెలియదు కదా, అందుకే అన్నీ మా తమ్ముడే చూసుకుంటాడు. సో వచ్చేసరికి పైన చూడండి, పై వైపు అని బాగా కుట్టిందో, బ్యాక్ వైపు ఫ్రంట్కి అలా కన్నంలాగా చిన్న హోల్ ఇచ్చింది ఫ్రంట్కి. ఇక వచ్చేసరికి సైజ్ అయితే చూసుకుంటుంది. నేనైతే సైడ్లు కుట్టించి దేని పార్ట్ అది అతికించేస్తాం ఫ్రెండ్స్ మేమైతే. నేను అలాగే చెప్తాను, పైనుంచి కింద వరకు అయితే ఒకవైపు నుంచి ఓపెన్ చేసి కుట్టమని చెప్పను. ఇంకా అక్కడికి గ్యాప్ లేకుండా క్లోజ్ చేసిమని చెప్తున్నాను. చేసి దేనికదే అతకమని చెప్తున్నాను అనమాట. ఇక వచ్చేసరికి ఇక్కడ నేను ఎగ్ రైస్కి అయితే ప్రిపేర్ చేస్తున్నాను. చూసారా, ఈ వంటగది అంతా క్లీన్ చేసుకున్నాను, ముగ్గులు కూడా పెట్టుకున్నాను కిచెన్లో. ఇప్పుడైతే మా బాబుగాడు వచ్చేస్తాడు, అందుకే ఇంకా నేనైతే కూరగాయలు తెద్దాం అనుకున్నాను కానీ ఇంకా టైం లేదు. ఇంకా ఫ్రిడ్జ్లో 3 గుడ్లు ఉన్నాయి, అందులో 2 గుడ్లు వేసి మా బాబు మట్టికి అయితే ఎగ్ రైస్ చేయమన్నాడు. ఆడ వచ్చిన తర్వాత అయితే ఇంకా స్కూల్ నుంచి అయితే స్టార్ట్ చేశాను. అందుకే అన్నం వండి ఉంచాను. లేకపోతే ఇక్కడ దగ్గరలో మాకు కూరలు అవి దొరుకుతాయి, హోటల్ ఉంటుంది, వెళ్ళి తెద్దాం అనుకున్నాను. పప్పు అది వద్దనిసాడు, అందుకనేసి ఎగ్ రైస్ చేయమంటే ఎగ్ రైస్ అయితే చేస్తున్నాను ఫ్రెండ్స్. ఫస్ట్ అన్నం వారికి తీసి కొంచెం పొయ్యి మీద పెడితే కొంచెం అన్నం ఉన్నా ఒకవేళ నైటు మనకి అది ఉంటుంది, పాడవదు. సో కాకపోతే అంతా వేసానులేండి ఇందులో, నాకు అవసరాన్ని బట్టి నేనైతే వండుతాను, ఎక్కువ వండినులేండి. సో ఒక 2 గుడ్లు అయితే తీసుకున్నాను. ఫస్ట్ వచ్చి స్టవ్ వెలిగించి బాండీ పెట్టుకున్నాం కదా, అందులో కొంచెం నూనె వేసుకొని తర్వాత గుడ్లు అయితే 2 గుడ్లు అయితే వేసుకుంటున్నాను. ఇంకొచ్చేసరికి మధ్యాహ్నం నుంచి భార్గవి వెళ్ళిపోయింది అన్నమాట, ఆ అమ్మాయి కుట్టుకొని. సో మధ్యాహ్నం నుంచి కూడా పెట్టాను, ఇంతకుముందు వీడియోలో పెట్టాను ఫ్రెండ్స్. వాళ్ళు కటింగ్లు అవి ఫ్రాక్ అయితే కటింగ్ చేసాం, లాంగ్ ఫ్రాక్ అవి. సో అమ్మాయిలు వేరేగా 3 వచ్చారన్నమాట మధ్యాహ్నం నుంచి. తెల్లవారేమో తినొచ్చింది, తినకు తెలియదట. మధ్యాహ్నం పూట నేను ట్రైనింగ్ అయితే పెట్టుకుంటున్నాను, ఎందుకంటే మార్నింగ్ అయితే అవ్వట్లేదు కదా, వీడియోస్ తీసుకొని కొంచెం ఎడిటింగ్ చేసుకొని ఇంట్లో పనులు అవి చేసుకోవడానికి అవ్వట్లేదు, వాళ్ళకి చెప్పుకోవడానికి అనేసి నేను మధ్యాహ్నం నుంచి. ఒక ఆవిడైతే ఇద్దరు మధ్యాహ్నం పూట వస్తారు కదా, ఇంకెందుకు ఇద్దరని వాళ్ళు కూడా మధ్యాహ్నం నుంచి వచ్చేయమని చెప్తున్నాను. సో వాళ్ళు లంచ్ చేసుకొని ఇంకా వస్తారు, 3-3:30 వరకు ఉండి వెళ్ళిపోతారు, 2 గంటలకు వచ్చి. అది ఫ్రెండ్స్. ఇప్పుడు వచ్చేసరికి ఇందులో గుడ్డ వేగిన తర్వాత కొంచెం కారం, పసుపు, కొంచెం చికెన్ మసాలా ఉన్నా లేకపోతే బిర్యానీ మసాలా ఉన్నా వేసుకోవాలి. వేసుకొని అది వేగిన తర్వాత మనం రైస్ వేసేసుకొని, ఇక వచ్చేసరికి నేను బిర్యానీ మసాలా ఉందా చికెన్ మసాలా ఉందా వేసుకున్నాను. సో నాకు చికెన్ మసాలా దొరికింది, సో అదైతే వేసాను కొంచెం. అంటే అలా వేయడం వల్ల కొంచెం ఎగ్ రైస్కి టేస్ట్ వస్తుంది, బాగుంటుంది. సో మా బాబుగాడు అవి వేయకపోతే గొప్ప బాధ వాటితోటి. మళ్ళీ అందులో ఉల్లిపాయలు, టమాటా, నిమ్మకాయలు కోసుకుంటాడు. ఎగ్ రైస్ ఇలాగే చేయమని చెప్తుంది, ఆడికి అలాగే వేస్తాను. సో వచ్చాడు కదా స్కూల్ నుంచి, చేతిలో కడుక్కుంటున్నాడు. ఇంకా కడుక్కొని అందులో ఉల్లిపాయ అవన్నీ కోసుకోవడానికి ఎత్తిసుకుంటున్నాడు అంతాను. సో ఇప్పుడు రైస్ మొత్తం వేసాను ఫ్రెండ్స్. వేసి కొంచెం మనకి తీసుకొని బాగా అటు ఇటు కలిపిస్తే నీట్గా చూడండి మనకి ఎంత బాగా ఎగ్ రైస్ అయితే తయారైపోయిందో. చాలా బాగుంటుంది, చాలా టేస్ట్గా ఉంటుంది. ఇంకా నిమ్మకాయ పిండుకొని ఉల్లిపాయ ముక్కలు వేసుకొని తింటే చాలా బాగుంటుంది. ఇక నా కొడుకు అయితే చూడండి తింటున్నాడు. సో యువతలు వచ్చేసరికి భార్గవి కొడుతున్నది కదా, సో ఫుల్గా అయిపోయింది, చూపిస్తున్నది చూడండి. అయిపోయింది, బెల్ హ్యాండ్స్ అయితే పెట్టింది, ఫ్రంట్కి అయితే అలా వస్తుంది. అది ఫ్రెండ్స్ అయిపోయింది. ఇప్పుడు వచ్చేసరికి నేను నైట్ అయితే ఇదిగోండి టమాటా రసం పెట్టాను. ఇప్పుడైతే చికెన్ వండుతున్నాను.
వెళ్ళొచ్చిన తర్వాత ఇంకా మార్కెట్కి కూడా వెళ్ళాను. వచ్చినప్పుడు తావులో మా ఊరు వెళ్ళానని చెప్పాను కదా, ఇంకా వచ్చినప్పుడు తావులోనైతే చికెన్ ఎక్కువ కాదులేండి, ఒక 50 రూపాయలది తీసుకొచ్చి ఉల్లిపాయ పచ్చిమిరపకాయలు కోసుకున్నాను. చికెన్ అది బాగా కడుక్కొని తెచ్చిగానే కాసేపు ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టేశాను. చికెన్ని ఒక పావుగంట సేపు అలాగా పెట్టేసిన తర్వాత ఇవ్వండి కడుక్కొని ఉల్లిపాయ అది పచ్చిమిరపకాయ వేగిన తర్వాత ఇదైతే వేసి వండుతున్నాను. మా ముగ్గురికి కదా నైట్ సరిపోతుంది అనేసి అన్నం కూర చారు అయితే నైట్ ఇలా ప్రిపేర్ చేసుకున్నాను. అన్నం వార్పు అయింది, ఉడికిపోయింది, వార్చేసాను. పాప అయితే చదువుకుంటుంది ఫ్రెండ్స్, మా చిట్టి తల్లి చదువుకుంటుంది. సో మా బాబు గడి వచ్చేసరికి ఈ నాది రింగ్ లైట్ ఇరిగిపోయిందని చెప్పాను కదా, ఆ రింగ్ లైట్కి ఏమో గమ్ము తీసుకొని వచ్చాడు. ఫెవిక్విక్ వద్దురా అని చెప్పాను, చెప్తే వినలే, అది ఇరిగిపోయింది, అది అవ్వట్లేదు, మేము పెట్టినా అవ్వట్లేదు. అది గమ్ము పెట్టాడు, గమ్ము పెట్టి అంటించి మళ్ళీ వెంటనే మొబైల్ పెట్టేస్తే ఊడిపోద్ది కదా, చెప్పాను తనకి, విండో మళ్ళీ చెప్పాను, మళ్ళీ గమ్ పెట్టేసి అంటించి వదిలేశాడు. సో ఇక్కడ వచ్చేసరికి చికెన్ అయితే అవుతుంది ఫ్రెండ్స్. మా బాబుగాడు చూడండి. ఇక్కడ వచ్చేసరికి అది కొంచెం వేగిన తర్వాత అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ అయితే వేసుకోవాలి. సో వెల్లుల్లిపాయలు అయితే లేవులేండి, అల్లం ఉన్నది, అల్లం అయితే వేసుకున్నాను. ఇంకా అటు ఇటు ఒక చేత్తోని మొబైల్ పట్టుకున్నాను, ఒక చేత్తోనైతే తిప్పుతున్నాను, చూపిస్తున్నాను. సో ఇక్కడ వచ్చేసరికి మూత అయితే ఇంకా దాని మీద పెట్టుకున్నాను. మళ్ళీ తీసి మళ్ళీ ఒకసారి కలుపుకొని అది కొంచెం బాగా వేగిన తర్వాత అన్నీ వేసుకుంటే అప్పుడు బాగుంటాయి ఫ్రెండ్స్. ముందే వేసుకుంటే మాడిపోయినట్టుగా అయిపోతాయి కాబట్టి. సో కొంచెం చికెన్ వేగిన తర్వాత టమాటాలు వేసుకొని బాగా మగ్గనివ్వాలి. మళ్ళీ దాన్ని మూత పెట్టుకొని కాసేపు మళ్ళీ తీసి వేపుకోవడమేను. చూడండి చికెన్ బాగా వచ్చింది వండడం, మా పిల్లలు అయితే ఇంకా తినేసారు చాలా బాగుందని. వచ్చేసరికి కొంచెం టమాటా వేసిన తర్వాత, అంటే కొంచెం టమాటా వేసుకున్నాం అనుకోండి ఒకటి చికెన్లో బాగుంటుంది. కొంతమంది వేసుకుంటారు, కొంతమంది వేసుకోరు. నేనైతే వేసుకుంటానులేండి. నేనే ఈరోజు అసలు ఏమి బ్లౌజులు కూడా ఏం కొట్టలేదు ఫ్రెండ్స్, అలాగ లేట్ అయిపోయింది. ఇంకా ఫోన్ చేశారు కదా, మా ఊరు వెళ్ళాను, అలాగా మా వాళ్ళందరినీ పలకరించుకొని ఆ పిన్ పట్టుకొని ఆనందంలో అలా వచ్చేసాను. కూర పట్టుకొని అలా వచ్చేసాను అన్నమాట. చూసారా, ఇందులో వచ్చేసరికి చికెన్ మసాలా, కారం, పసుపు వేసుకున్నాను. వేసుకొని కొంచెం సాల్ట్ వేసుకొని చూడండి బాగా కొంచెం నూనె ఇలా పైకి తేలేలాగా అలాగా బాగా వేపుకోవాలి. బాగా కొంచెం వేగిన తర్వాత అప్పుడు వాటర్ వేసుకుంటాను. అది ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టుగైతే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. కొత్త వాళ్ళు అయితే సపోర్ట్ చేయండి. మరిన్ని వీడియోలు వస్తుంటాయి, మరిన్ని మోడల్స్ కూడా కుడతాము. ఓకే ఫ్రెండ్స్, బాయ్. సో ఇప్పుడు కొంచెం చాలేదని సాల్ట్ అయితే వేసుకుంటున్నాను. మా పిల్లలైతే ఎప్పుడు ఉడుకుతుందా, ఎప్పుడు తిందామని వెయిట్ చేస్తున్నారు. ఇక వచ్చేసరికి కొంచెం కరివేపాకు కూడా వేసుకోవాలి. ఇప్పుడు కరివేపాకు వేసుకుంటే అప్పుడు ఉంటుంది టేస్ట్, చాలా బాగుంటుంది. కరివేపాకు వేసుకొని బాగా చెప్పాను అనుకోకండి. సో మళ్ళీ కొంచెం చిన్న వీడియో అయితే లాస్ట్లో తీస్తున్నాను. ఇంకా అన్నం అయిపోయింది కదా, సో అన్నం వాటి తీసి పెట్టేసాను పొయ్యి మీద. చూడండి రసం అయితే ఓకేనా ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్, సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. పూర్తిగా వీడియో